Students, oxides of 6th A group elements. Oxides of 6th A group lo 6th A group elements forms two types of oxides. They combines with oxygen to give two types of oxides. They are dioxides and trioxides. General formula of dioxide is MO2 and the general formula of trioxide is MO3 తీసుకుంటాం. సో డయాక్సైడ్స్ తీసుకుంటే మనకున్న డయాక్సైడ్స్ ఎవరు? సల్ఫర్ డయాక్సైడ్, సిలీనియం డయాక్సైడ్ అండ్ టెలూరియం డయాక్సైడ్ తీసుకుంటాం. మరి ఆక్సిజన్ ఉంది కదా అంటే O3 అంటే OO2 అంటాం. దీన్ని ఆక్సిజన్ డయాక్సైడ్ అంటాం. ఓజోన్ ఈజ్ నోన్ యాజ్ ఆక్సిజన్ డయాక్సైడ్. సో డయాక్సైడ్స్ ఆఫ్ 6th Aలో మనకున్నవి ఇంపార్టెంట్ సల్ఫర్ డయాక్సైడ్, సిలీనియం డయాక్సైడ్ అండ్ టెలూరియం డయాక్సైడ్ తీసుకుంటాం. ట్రయాక్సైడ్స్ అంటే జనరల్ ఫార్ములా ఆఫ్ ట్రయాక్సైడ్ ఈజ్ MO3, SO3, SeO3 అండ్ TeO3 తీసుకుంటాం. సల్ఫర్ ట్రయాక్సైడ్, సిలీనియం ట్రయాక్సైడ్ అండ్ టెలూరియం ట్రయాక్సైడ్ తీసుకుంటాం. సల్ఫర్ డయాక్సైడ్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ గ్యాస్, సిలీనియం డయాక్సైడ్ వచ్చేసి వాలటైల్ సాలిడ్. బట్ టెలూరియం డయాక్సైడ్ తీసుకుంటే నాన్ వాలటైల్ సాలిడ్ తీసుకున్నాం. టెలూరియం డయాక్సైడ్ ఇస్ నాన్ వాలటైల్ సాలిడ్. SO2 ఒక్కటే గ్యాస్, రిమైనింగ్ రెండు సాలిడ్స్ తీసుకుంటాం. సిలీనియం డయాక్సైడ్ వాలటైల్ సాలిడ్, టెలూరియం డయాక్సైడ్ ఈజ్ ఏ నాన్ వాలటైల్ సాలిడ్ తీసుకుంటాం. బట్ ఈ రెండు తీసుకుంటే ఇన్ కేసు పొలోనియం డయాక్సైడ్ తీసుకుంటే POO2, పొలోనియం డయాక్సైడ్ ఈజ్ ఆల్సో ఏ ప్యూర్ సాలిడ్. ఈ రెండు టెలూరియం డయాక్సైడ్ అండ్ పొలోనియం డయాక్సైడ్ బోత్ ఆర్ క్రిస్టలైన్ అండ్ అయానిక్ సాలిడ్స్. క్రిస్టలైన్ అండ్ అయానిక్ సాలిడ్స్ తీసుకుంటాం. అయితే పెద్దగా దీంట్లో అడిగేది ఏమీ ఉండదు మనకి. ఎవరు గ్యాస్, సాలిడ్, నాన్ వాలటైల్ సాలిడ్ అట్లా క్వశ్చన్స్ ఏమి అడగరు. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన 6th A గ్రూప్ ఎలిమెంట్ కంబైన్స్ విత్ ఆక్సిజన్ టు గివ్ టూ టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్, dioxide and trioxide. General formula of dioxide is MO2, general formula of trioxide is MO3. Important dioxide and sulfur dioxide, important trioxide and sulfur trioxide తీసుకుంటాం. మరి ఆక్సైడ్స్లో ట్రయాక్సైడ్ ఈజ్ మోర్ అసిడిక్ దెన్ డయాక్సైడ్. ట్రయాక్సైడ్ ఈజ్ మోర్ అసిడిక్ దెన్ డయాక్సైడ్ తీసుకుంటాం. ఇప్పుడు SO3 అండ్ SO2 తీసుకున్నాం. రెండిట్లో కూడా విచ్ ఈజ్ మోర్ అసిడిక్ ఇన్ నేచర్ అంటే సల్ఫర్ ట్రయాక్సైడ్ ఈజ్ మోర్ అసిడిక్ దెన్ డయాక్సైడ్ తీసుకుంటాం. మరి ఆర్డర్ ఆఫ్ అసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ డయాక్సైడ్స్ తీసుకుంటే సల్ఫర్ డయాక్సైడ్ ఈజ్ మోర్ అసిడిక్ దెన్ SeO2, SeO2 ఈజ్ మోర్ అసిడిక్ దెన్ TeO2 తీసుకుంటాం. అలానే ట్రయాక్సైడ్స్లో SO3 ఈజ్ మోర్ అసిడిక్ దెన్ SeO3, SeO3 ఈజ్ మోర్ అసిడిక్ దెన్ TeO3 తీసుకుంటాం. పొలోనియం ఆక్సైడ్ అని ఇచ్చారు, మోర్ బేసిక్ ఇన్ నేచర్, నాన్ అసిడిక్ కాంపౌండ్, ఎందుకంటే ప్యూర్ మెటల్ కదా. సో ఆర్డర్ ఆఫ్ అసిడిక్ స్ట్రెంత్ తీసుకుంటే టాప్ టు బాటమ్ అసిడిక్ స్ట్రెంత్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. డయాక్సైడ్స్లో మోర్ అసిడిక్ ఆక్సైడ్ అంటే SO2, ట్రయాక్సైడ్లో మోర్ అసిడిక్ ఆక్సైడ్ అంటే SO3 తీసుకుంటాం. అలా ఇంకొక రకంగా ఒకవేళ మనం గుర్తుపెట్టుకోవాలన్నా కూడా యాజ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద ఆటమ్ ఇంక్రీజెస్ దెన్ అసిడిక్ నేచర్ ఇంక్రీజెస్. In SO3 sulfur oxidation state +6, in SO2 sulfur oxidation state +4. సో రెండిట్లో సల్ఫర్ ట్రయాక్సైడ్లో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ హయ్యర్గా ఉంది కాబట్టి ఆ సల్ఫర్ ట్రయాక్సైడ్ ఇస్ మోర్ అసిడిక్ దెన్ సల్ఫర్ డయాక్సైడ్ తీసుకుంటాం. నెక్స్ట్ డయాక్సైడ్స్లో మనకి ఇంపార్టెంట్ డయాక్సైడ్ ఎవరు అనుకున్నాము? SO2, సల్ఫర్ డయాక్సైడ్. ఈ టాపిక్ మనకి ఇంపార్టెంట్ అంటే ప్రిపరేషను, ప్రాపర్టీ, స్ట్రక్చర్ అన్నీ ఇందులో గుర్తుపెట్టుకోవాలి. సల్ఫర్ డయాక్సైడ్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ అండ్ సల్ఫర్ డయాక్సైడ్ అంటే +4 తీసుకుంటాం. మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ తీసుకుంటే ఫస్ట్ వన్ తీసుకుంటే వెన్ సల్ఫర్ ఈజ్ బాండ్ ఇన్ ఎయిర్ SO2 ఈజ్ అబ్టైన్డ్. వెన్ సల్ఫర్ ఈజ్ బాండ్ ఇన్ ఎయిర్ ఆర్ ఆక్సిజన్ సల్ఫర్ డయాక్సైడ్ ఈజ్ అబ్టైన్డ్ బట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 6 to 8% ఆఫ్ సల్ఫర్ ట్రయాక్సైడ్ అంటే ప్యూర్ SO2 కాదు. అది ఫస్ట్ మెథడ్. సల్ఫర్ డయాక్సైడ్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద బర్నింగ్ ఆఫ్ సల్ఫర్ ఇన్ ఎయిర్ ఆర్ ఆక్సిజన్
The obtained sulfur dioxide consists of 6 to 8% of SO3 తీసుకుంటాం. లాబొరేటరీలో కూడా మనం ప్రిపేర్ చేస్తాం. ఇన్ లాబొరేటరీ SO2 ఈజ్ ప్రిపేర్డ్ బై ట్రీటింగ్ ఏ సల్ఫైట్ అంటే SO3 మైనస్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటాం. డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే SO2 ప్లస్ H2O విల్ బి అబ్టైన్. సో ఇది laboratory method. Sulfide is treated with a diluted sulfuric acid, then sulfur dioxide will be obtained as second method. And the industrial method and large scale preparation తీసుకుంటే it is obtained as the intermediate product or byproduct by the roasting of sulfide ore తీసుకుంటాం. Sulfide ore అంటే ఎవరిని తీసుకున్నాం? FeS2 plus 11O2 gives rise to 2Fe2O3 plus 8SO2. So SO2 is obtained by the treating of iron sulfide with oxygen తీసుకున్నాం. Fe2O3 and SO2 will be obtained. Large scale preparation. So these three are the methods of preparations of sulfur dioxide తీసుకుందాం. మూడిట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది గుర్తుపెట్టుకోండి. If sulfide ore is heated or reacts with oxygen to give sulfur dioxide, large scale preparation and roasting of sulfide ore gives sulfur dioxide. Next, sulfur dioxide వచ్చేసి colorless gas. It is a colorless gas with pungent smell. Pungent smell ఉంటుంది. మరి liquid SO2 తీసుకుంటే liquid sulfur dioxide is used as a non-aqueous solvent. లాబొరేటరీలో liquid SO2 is used as a non-aqueous solvent. మరి ఆ లిక్విడ్ సల్ఫర్ డయాక్సైడ్ స్టోర్ చేయాలంటే ఎందులో స్టోర్ చేస్తాము అంటే లిక్విడ్ సల్ఫర్ డయాక్సైడ్ ఇస్ స్టోర్డ్ ఇన్ స్టీల్ సిలిండర్స్. దేంట్లో స్టోర్ చేస్తామంటే స్టీల్ సిలిండర్స్లో స్టోర్ చేస్తాం. మరి సల్ఫర్ డయాక్సైడ్ అండర్గో హైడ్రాలిసిస్ టు గివ్ సల్ఫ్యూరస్ యాసిడ్. Dioxide undergo hydrolysis to give us acid. Trioxide undergo hydrolysis to give ic acid. Sulfur dioxide undergo hydrolysis to give sulfurous acid. Us acid అంటాం. అలానే సల్ఫర్ డయాక్సైడ్ రియాక్ట్స్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ అంటే స్ట్రాంగ్ ఆల్కలీ టు గివ్ సోడియం సల్ఫైడ్. అండ్ ఆన్ ఫర్దర్ సోడియం సల్ఫైడ్ అగైన్ రియాక్ట్స్ విత్ సల్ఫర్ డయాక్సైడ్ టు గివ్ సోడియం బైసల్ఫైడ్. అంటే ఇది బేస్తో రియాక్ట్ అవుతుంది, స్ట్రాంగ్ బేస్తో రియాక్ట్ అవుతుంది కాబట్టి అసిడిక్ ప్రాపర్టీ ఉన్నట్లే కదా. అలానే విత్ వాటర్ అండ్ ఆల్కలీ సల్ఫర్ డయాక్సైడ్ బిహేవ్స్ యాజ్ కార్బన్ డయాక్సైడ్. అంటే రియాక్షన్స్లో సల్ఫర్ డయాక్సైడ్ వాటర్తో ట్రీట్ చేసినా కానీ ఆల్కలీతో ట్రీట్ చేసినా కానీ ఇట్ బిహేవ్స్ లైక్ యాజ్ కార్బన్ డయాక్సైడ్. సో సల్ఫర్ డయాక్సైడ్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ టు గివ్ సల్ఫ్యూరైల్ క్లోరైడ్. అదే కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటే కార్బన్ డయాక్సైడ్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ టు గివ్ కార్బోనిల్ క్లోరైడ్. సల్ఫర్ డయాక్సైడ్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ టు గివ్ సల్ఫ్యూరైల్ క్లోరైడ్ అంటాం. మరి సల్ఫర్ డయాక్సైడ్ యాక్ట్స్ యాజ్ మైల్డ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ అసిడిక్ సొల్యూషన్, బట్ ఇన్ బేసిక్ సొల్యూషన్స్ ఇట్ యాక్ట్స్ యాజ్ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్. అంటే SO2 acts as a reducing agent. It acts as a mild reducing agent in acid solution. It acts as a strong reducing agent in basic solution. అలానే మాయిస్ట్ సల్ఫర్ డయాక్సైడ్ రెడ్యూసెస్ Fe+3 to Fe+2. ఇట్ రెడ్యూసెస్ ఫెర్రిక్ అయాన్ టు ఫెర్రస్ అయాన్. సో ఈ పాయింట్స్ అన్నిట్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే లిక్విడ్ సల్ఫర్ డయాక్సైడ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ స్టీల్ సిలిండర్స్ ఒకటి. సల్ఫర్ డయాక్సైడ్ అండర్గో హైడ్రాలిసిస్ టు గివ్ సల్ఫ్యూరస్ యాసిడ్. అలానే బిహేవ్స్ లైక్ యాజ్ కార్బన్ డయాక్సైడ్. ఆ పాయింట్స్ బాగా ఇంపార్టెంట్. అన్నింటిలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదే. డయాక్సైడ్ అండర్గో హైడ్రాలిసిస్ టు గివ్ అస్ యాసిడ్. ట్రయాక్సైడ్ అండర్గో హైడ్రాలిసిస్ టు గివ్ ఇక్ యాసిడ్. నెక్స్ట్ సల్ఫర్ డయాక్సైడ్ డీకలరైజెస్ అసిడిఫైడ్ పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్. అంటే ఇట్ డీకలరైజెస్ పర్మాంగనేట్ సొల్యూషన్స్. అలానే సల్ఫర్ డయాక్సైడ్ యాక్ట్స్ యాజ్ బ్లీచింగ్ ఏజెంట్. బ్లీచింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది. అలానే డీకలరైజెస్ అసిడిఫైడ్ పర్మాంగనేట్ సొల్యూషన్స్. అండ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ SO2 central atom sulfur undergo sp2 hybridization sp2. So this is the shape of sulfur dioxide SO2.
కన్సిస్ట్ ఆఫ్ 2 డబుల్ బాండ్స్ 1 లోన్ పేర్. సో ఇక్కడ బాండ్ యాంగిల్ తీసుకుంటే 119.5 degrees తీసుకుంటాం. బాండ్ యాంగిల్ ఇన్ SO2 is 119.5 degrees తీసుకుంటాం. బాండ్ లెంత్ 1.43 యాంగ్స్ట్రామ్స్ లేదు అంటే 143 పికోమీటర్స్ తీసుకుంటాం. దెన్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ అండ్ లోన్ పేర్స్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 బాండ్ పేర్స్ అండ్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్ 1 లోన్ పేర్. Consist of 2 sigma bonds and 2 pi bonds. In these 2 pi bonds, one pi bond is a d pi p pi bond and another pi bond is a p pi p pi bond. Consist of 2 pi bonds, one is a d pi p pi bond and another one is a p pi p pi bonding తీసుకుంటాం. ఇది స్ట్రక్చర్ ఆఫ్ SO2 సల్ఫర్ డైఆక్సైడ్ తీసుకుంటే. వాట్ అబౌట్ ఇట్స్ షేప్ అంటే యాంగులర్ షేప్. Its shape is angular shape. So sulfur dioxide decolonizes acidified permanganate solutions. It acts as a bleaching agent. In the formation of sulfur dioxide, central atom sulfur undergo sp2 hybridization. Expected shape is a trigonal planar. But due to the presence of lone pair, repulsion occurs between lone pair and bond pair. Then bond angle changes from 120 degrees to 119.5 degrees. Shape changes from trigonal planar to angular shape. Bond angle 119.5 degrees, but bond length is 1.43 angstroms. Then central atom sulfur consists of 2 bond pairs and 1 lone pair. Its shape is angular. So it consists of 2 sigma bonds and 2 pi bonds. Among these 2 pi bonds, one pi bond is a d pi p pi bond and another one is a p pi p pi bonding తీసుకుంటాం. నెక్స్ట్ వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్. దేంట్లో యూజ్ చేస్తాము? పెట్రోలియం అండ్ షుగర్ రిఫైనింగ్లో SO2 యూజ్ చేస్తాం. అలానే వూల్ అండ్ సిల్క్ బ్లీచింగ్లో SO2 యూజ్ చేస్తాం. టెక్స్టైల్ ఇండస్ట్రీలో యాంటీ క్లోర్గా యూజ్ చేస్తాం. బాగా ఇంపార్టెంట్ పాయింట్, విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ యాంటీ క్లోర్ అని ఇస్తారు. ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ SO2 ఈజ్ యూజ్డ్ యాజ్ యాంటీ క్లోర్. దెన్ SO2 ఈజ్ యూజ్డ్ యాజ్ అ డిస్ఇన్ఫెక్టెంట్ అండ్ ప్రిజర్వేటివ్. మరి ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ, సోడియం బైసల్ఫైడ్ కానీ, అలానే కాల్షియం బైసల్ఫైడ్ కానీ, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ సోడియం బైసల్ఫైడ్. The liquid sulfur dioxide is used as a solvent for organic and inorganic compounds. Organic and inorganic compoundsలో liquid SO2 మనం యూజ్ చేస్తాం. అలానే సల్ఫర్ డైఆక్సైడ్ is used as a bleaching agent. It is used to convert vegetable colored matter to colorless matter. సో ఈ వెజిటబుల్ కలర్డ్ మ్యాటర్ టు కలర్లెస్ మ్యాటర్గా కన్వర్ట్ అయ్యే టైంలో SO2 ఈజ్ ఆక్సిడైజ్డ్ టు H2SO4. H2 ఎలా మారుతుంది? H2SO4గా కన్వర్ట్ అవుతుంది. సో అది కలర్డ్ మ్యాటర్ కన్వర్ట్స్ ఇంటూ కలర్లెస్ మ్యాటర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్. దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్. సో యూజెస్ అన్నిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ యూజ్ ఏమిటంటే సల్ఫర్ డైఆక్సైడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ యాంటీ క్లోర్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. అది బాగా ఇంపార్టెంట్. జనరల్ యూజెస్ చాలా ఉంటాయి. పెట్రోలియం రిఫైనింగ్, షుగర్ రిఫైనింగ్, అలానే వూలు సిల్క్ బ్లీచింగ్, నెక్స్ట్ వచ్చేసి డిస్ఇన్ఫెక్టెంట్ అండ్ ప్రిజర్వేటివ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ కెమికల్ సబ్స్టాన్సెస్ లైక్ సల్ఫ్యూరిక్ యాసిడ్, అలానే యూజ్డ్ యాజ్ అ సాల్వెంట్ ఫర్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్. బట్ అన్నిట్లోకి మోస్ట్ ఇంపార్టెంట్ యూజ్ ఏమిటంటే ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ యాంటీ క్లోర్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. నెక్స్ట్ అనదర్ ఆక్సైడ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్ SO3. సల్ఫర్ ట్రైఆక్సైడ్ అనదర్ ఆక్సైడ్. సల్ఫర్ డైఆక్సైడ్ అండర్గో ఆక్సిడేషన్ టు గివ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్. SO3 ఫామ్ చేస్తుంది. దాని SO3 సెంట్రల్ ఆటమ్ సల్ఫర్ అండర్గో విచ్ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ అంటే సేమ్ sp2 హైబ్రిడైజేషన్. సెంట్రల్ ఆటమ్ సల్ఫర్ అండర్గో sp2 హైబ్రిడైజేషన్. Number of bond pairs are 3. Number of lone pairs 0. Central atom sulfur number of bond pairs 3, number of lone pairs 0 తీసుకుంటాం. మరి సెంట్రల్ ఆటమ్ సల్ఫర్ అన్నాం కదా, S డబుల్ బాండ్ O. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ SO3. షేప్ ఏం తీసుకుంటాం? ప్లేనార్ షేప్ అంటే ట్రైగోనల్ ప్లేనార్ షేప్. బాండ్ యాంగిల్ తీసుకుంటే ఎంత? sp2 హైబ్రిడైజేషన్, లోన్ పేర్స్ ఏం లేవు కాబట్టి 120 degrees. బాండ్ లెంత్ ఎంత తీసుకుంటాం? 1.43 యాంగ్స్ట్రామ్స్ లేదు అంటే
143 పికోమీటర్స్ తీసుకుంటాం. దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ SO3. కన్సిస్ట్ ఆఫ్ 3 డబుల్ బాండ్స్. 3 డబుల్ బాండ్స్ అంటే మనకి ఏమేమి వస్తున్నాయి? 3 సిగ్మా బాండ్స్ అండ్ 3 పై బాండ్స్. అమాంగ్ ఇన్ దీస్ 3 పై బాండ్స్ 2 పై బాండ్స్ ఏమో D పై P పై బాండింగ్ తీసుకుంటాం, 1 పై బాండ్ ఏమో P పై బాండింగ్ తీసుకుంటాం. అది స్ట్రక్చర్ ఆఫ్ SO3, సల్ఫర్ ట్రైఆక్సైడ్. So in the formation of SO3, central atom sulfur undergo sp2 hybridization, number of bond pairs 3, number of lone pairs 0. Shape is a trigonal planar shape, bond angle 120 degrees, bond length 1.43 angstroms or 143 picometers తీసుకుంటాం. Consist of 3 sigma bonds and 3 pi bonds. Then among in these 3 pi bonds, 2 are D pi P pi bond and 1 pi bond is a P pi bonding తీసుకుంటాం. Next in solid state, sulfur trioxide exists in the form of 3 structures and alpha form, beta form and gamma form. సాలిడ్ స్టేట్లో 3 స్ట్రక్చర్స్ ఎగ్జిబిట్ చేస్తుంది, అంటే డిఫరెంట్ ఫార్మ్స్, ఆల్ఫా ఫామ్, బీటా ఫామ్ అండ్ గామా ఫామ్. ఆల్ఫా అండ్ బీటా ఫామ్ తీసుకుంటే లీనియర్ స్ట్రక్చర్స్ ఎగ్జిబిట్ చేస్తే, బట్ గామా ఫామ్ అనేది సైక్లిక్ ఫామ్లో ఉంటుంది. ఇది కూడా ఎవరు? సైక్లిక్ ట్రైమర్. 3 మాలిక్యూల్స్ ఆఫ్ SO3 మనకి సైక్లిక్ స్ట్రక్చర్ ఎగ్జిబిట్ చేస్తాయి. ఇది లీనియర్ ఫామ్, ఇది సైక్లిక్ ఫామ్ తీసుకుంటాం. విచ్ ఈస్ ద మోస్ట్ స్టేబుల్ ఫామ్ ఆఫ్ SO3 అంటే ఆల్ఫా ఫామ్ ఈస్ ద మోస్ట్ స్టేబుల్ ఫామ్ ఆఫ్ SO3. సైక్లిక్ ట్రైమర్ SO3 తీసుకుంటే సల్ఫర్ ట్రైఆక్సైడ్ 3 moles ఆఫ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైక్లిక్ స్ట్రక్చర్. ఇది ఇంపార్టెంట్ మనకి. దీంట్లో సిగ్మా బాండ్స్, పై బాండ్స్ అడగవచ్చు. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఇన్ సైక్లిక్ స్ట్రక్చర్ 12, నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఇన్ సైక్లిక్ స్ట్రక్చర్ 3 తీసుకుంటాం. దీస్ ఆర్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ SO3. సో సల్ఫర్ ట్రైఆక్సైడ్ జనరల్ స్ట్రక్చర్ అంటే ప్లేనార్ షేప్ తీసుకుంటాం, బట్ సాలిడ్ SO3 తీసుకుంటే ఐదర్ ఆల్ఫా, బీటా ఆర్ గామా ఫామ్. ఆల్ఫా అండ్ బీటా ఫామ్ అంటే లీనియర్ ఫామ్ తీసుకుంటాం, బట్ గామా ఫామ్ అంటే సైక్లిక్ స్ట్రక్చర్. అది కూడా ట్రైమర్ అంటే 3 మాలిక్యూల్స్ ఆఫ్ SO3 ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైక్లిక్ స్ట్రక్చర్. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 12, నెంబర్ ఆఫ్ పై బాండ్స్ 3 తీసుకుంటాం. బట్ ఈ 3 ఫార్మ్స్లో అమాంగ్ ఇన్ దిస్ ఆల్ఫా, బీటా అండ్ గామా ఫామ్ విచ్ ఈస్ ద స్టేబుల్ ఫామ్ అంటే ఎవరిని తీసుకుంటాము అంటే ఆల్ఫా ఫామ్ తీసుకుంటాం. ఇవి ఆక్సైడ్స్ ఆఫ్ 6th A గ్రూప్ ఎలిమెంట్స్. బాగా ఇంపార్టెంట్ SO2 అండ్ SO3 స్ట్రక్చర్స్ తీసుకోండి. పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి, అందులో D పై P పై ఎన్ని ఉన్నాయి, P పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి, అట్లా అడుగుతారు మనకి.